ఓకే. సో, ఏం చెప్తున్నాను నేను? లాస్ట్ క్లాసు ఐడి యూజింగ్ క్లాస్ కంటెంట్స్. ఓకే. సో, కంటెంట్స్ నేను యూజ్ చేసాం కదా! సో, నార్మల్ ఐడితో ఎక్స్‌పాత్ రాసాం, రిలేట్ ఎక్స్‌పాత్ రాసాం. అండ్ క్లాసు, నేము, ఐడి. అండ్ ఇంకోటేంటంటే కంటెంట్స్‌తో స్టార్ట్ చేసాం. కంటెంట్స్‌లో ఐడి అనేది ఫినిష్ అయింది. ఓకే. సో, ఐడి అనేది ఫినిష్ అయింది. ఇప్పుడు సేమ్ యూజింగ్ నేమ్ కంటెంట్స్ ఎలా యూజ్ చేస్తాం చూద్దాం. కంటెంట్స్ మెథడ్ ఓకేనా? I'm just copy pasting. Sorry, this is something different. Okay. So using name contents. Okay. So screen కనిపించట్లేదా? Oh, sorry. Hmm. ఇప్పుడు ఓకే కదా? యా. ఓకే. సో ఏం చెప్తున్నాను? కంటెంట్స్ మెథడ్ యూజ్ చేసి నేమ్ అనే లొకేటర్ అట్రిబ్యూట్ ఎలా యూజ్ చేయగలం చూస్తున్నాం. ఓకే. సో అప్లికేషన్కి వెళ్తే మన అప్లికేషన్ ఇది తీసుకున్నట్లయితే ఓకే. ఇన్స్పెక్ట్. ఓకే. ఇప్పుడు మనం లాగిన్ అనేది తీసేద్దాం బటన్కి. ఓకే. ఏం చెప్తాను ఇక్కడ? ఎక్స్‌పాత్ రిలేట్ ఎక్స్‌పాత్ ఇన్పుట్ ట్యాగ్ నేమ్ ఇవ్వాలి. అండ్ అట్రిబ్యూట్ ఏంటిది? కంటెంట్స్ ఐడి. కంటెంట్స్కి తీసేస్తున్నా. కంటెంట్స్ నేమ్ కాబట్టి కంటెంట్స్ ఆఫ్ ఓకే అట్ నేమ్ అట్రిబ్యూట్ కాబట్టి @ ఇస్తాం. నేమ్ కమా అండ్ ఏంటి నేమ్ అది? లాగిన్. ఓకే. సో కంటెంట్స్లో మనం ఇప్పుడు పూర్తిగా ఇవ్వాల్సిన అవసరం లేదు. సో ఎందుకు మనం కంటెంట్స్ వెళ్తున్నాం? ప్రతిసారి డైనమిక్గా ఏదైనా సంథింగ్ ఒక ప్రాపర్టీ వాల్యూలో డైనమిక్ ఏదైనా చేంజ్ అవుతున్నప్పుడు లేదా యూనిక్గా లేకుండా సో అలాంటి సినారియోస్లో మనం కంటెంట్స్ యూస్ చేసి సో ఏదైతే యూనిక్గా వస్తుందో ఆ వాల్యూని మాత్రం ప్రాపర్టీ ఇస్తాం. ఇప్పుడు నేను ఇక్కడ ఏమి ఇస్తాను? లాగిన్ ఉంది. సో లాగ్ ఇచ్చినా ఓకే, నేను కంటెంట్స్ కాబట్టి. సో ఎక్స్‌పాత్ చేంజ్ చేస్తా. అండ్ ఇది బటన్ కాబట్టి సెండ్ కేస్ వర్క్ అవ్వదు. డాట్ క్లిక్. డాట్ క్లిక్. ఓకే. సో లెట్ మీ రన్. మాది ఏమైనా డౌట్స్ ఉన్నాయా ప్రీవియస్ క్లాస్లో ఎక్స్‌పాత్లో? హాయ్ శ్రీనాథ్. శ్రీనాథ్ వినిపిస్తుందా వాయిస్? ఓకే. వినిపిస్తుంది వినిపిస్తుంది. సో ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఎక్స్‌పాత్ లొకేటర్ స్టార్ట్ చేసా. లొకేటర్స్‌లో ఎక్స్‌పాత్ అనేది స్టార్ట్ అయ్యి ఎక్స్‌పాత్‌లో మనం ఐడీ, నేమ్, అట్రిబ్యూట్స్ యూజ్ చేస్తాం కదా! సో అవన్నీ అయినాయి. ఇప్పుడు కంటెంట్స్ మెథడ్ యూజ్ చేసి ఐడీతో ఎలా, నేమ్‌తో ఎలా, క్లాస్‌తో ఎలా, ఎనీ అట్రిబ్యూట్‌తో కంటెంట్స్ మెథడ్ యూజ్ చేసి ఎలా మనం లొకేట్ చేయగలమని చెప్తున్నా.
ఓకే. యాహ్! ఇప్పుడు కంటెంట్స్ మెథడ్ యూసి నేమ్ అనే అట్రిబ్యూట్ యూజ్ చేసి ఎక్స్‌పాత్ రాసాను. ఒక చిన్న ఎలిమెంట్‌కి. సో, అది వర్క్ అవుతుందో లేదో చూద్దాం. ఇది మన అప్లికేషన్. ఇది ఒక డమ్మీ అప్లికేషన్ తీసుకున్నా. దీంట్లో లాగిన్ అనే బటన్‌కి నేను ఎక్స్‌పాత్ రాసాను. కంటెంట్ బై యూజింగ్ కంటెంట్స్ నేమ్ అట్రిబ్యూట్‌తో. సో, ఎందుకు కంటెంట్స్ యూజ్ చేస్తాం మనం? ఇప్పుడు ఏదైనా సంథింగ్ ఆ ప్రాపర్టీస్‌లో యూనిక్‌గా లేకుండా ప్రతిసారి డైనమిక్‌గా చేంజ్ అవుతున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాగిన్ ఉంది. నేమ్ అనే దాంట్లో లాగిన్ 123 లాగిన్ 143 సంథింగ్ ఏదో నంబర్ అనేది యాడ్ అవుతుంది డైనమిక్‌గా. సో, అలాంటి సినారియోస్‌లో మనం ఏం చేస్తాం? జస్ట్ ఏదైతే కాన్స్టెంట్‌గా ఉందో, యూనిక్‌గా వస్తుందో ఆ వాల్యూ మాత్రం ఇచ్చి కంటెంట్స్ అనే మెథడ్ యూజ్ చేసి మనం ఆ అట్రిబ్యూట్ అనేది యూజ్ చేస్తాం. సో, ఇలాంటి సినారియోస్‌లో మనం విల్ గో విత్ ద కంటెంట్స్ మెథడ్. అది ఐడీ అవ్వచ్చు, నేమ్ అవ్వచ్చు, క్లాస్ అవ్వచ్చు, ఇంకేదైనా అట్రిబ్యూట్ అవ్వచ్చు, వాల్యూ అవ్వచ్చు, ఏదైనా కానీ ఆ ప్రాపర్టీ వాల్యూ అనేది డైనమిక్‌గా చేంజ్ అవుతున్నప్పుడు ఆ పర్టికులర్ వాల్యూలో సమ్ పార్ట్ ఏదో ఒకటి యూనిక్‌గా ఉంటుంది. ఆ యూనిక్‌గా ఏదైతే పార్ట్ ఉందో ఆ యొక్క పర్టికులర్ టెక్స్ట్ ఆ ఇన్ఫర్మేషన్ మనం ఇచ్చుకొని ఎక్స్‌పాత్ రాసుకుంటాం. రిలేటివ్ ఎక్స్‌పాత్ రాసుకుంటాం. ఓకే. సో, బ్రౌజర్ లాంచ్ అయింది. అప్లికేషన్ ఎంటర్ అవ్వాలి. అండ్ లాగిన్ బటన్ క్లిక్ చేయాలి. ఎందుకంటే లాగిన్ బటన్కి నేను ఎక్స్‌పాత్ రాశాను. క్లిక్ చేసింది మనకి ఎర్రర్ మెసేజ్ అనేది త్రో చేస్తుంది. ఎంటర్ యూజర్ నేమ్ అన్నట్టు. ఓకే. బై యూజింగ్ కంటెంట్స్ నేమ్ అనేది అయ్యింది ఇప్పుడు. సో, మనకు ఐడి అయింది అండ్ నేమ్ కూడా అయింది. ఇప్పుడు మనం ఇంకోటి ఏంటి క్లాస్ అనేది చూద్దాం. ఓకే. సో, ఐ విల్ క్రియేట్ వన్ మోర్ క్లాస్ యూజింగ్ క్లాస్ కంటెంట్స్. ఓకే. ఓకే. సో, నేను మెయిన్ మెథడ్ రాసుకుంటా. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్. దీంట్లో మనం వెబ్ డ్రైవర్ మేనేజర్ కాన్సెప్ట్ యూస్ చేస్తాం టు మేనేజ్ ద డ్రైవర్స్. క్రోమ్ బ్రౌజర్ కాబట్టి క్రోమ్ డ్రైవర్ డాట్ సెటప్. నా వెబ్ డ్రైవర్ ఇన్స్టలేషన్ చేసుకోవాలి. వెబ్ డ్రైవర్ ఈక్వల్ టు న్యూ క్రోమ్ డ్రైవర్, ఎందుకంటే క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయాలనుకుంటున్నాం కాబట్టి. నెక్స్ట్ డ్రైవర్ డాట్ గెట్ అనే మెథడ్ యూఆర్ఎల్ ఎంటర్ చేస్తుంది. సో, మన అప్లికేషన్ ఇది ఆ యూఆర్ఎల్ కాపీ చేసుకుంటున్నా. సో, పాస్ చేస్తున్నా. సో, ఎంటర్ చేసిన తర్వాత ఐ వాంట్ టు మ్యాక్సిమైజ్ ఇట్. సో, డ్రైవర్ డాట్ మేనేజ్ డాట్ విండో డాట్ మ్యాక్సిమైజ్. సో, ఆఫ్టర్ మ్యాక్సిమైజింగ్ ఏం చెప్తున్నాను? ఎక్స్‌పాత్ రిలేటివ్ ఎక్స్‌పాత్ రాస్తున్నా. యూజింగ్ క్లాస్ అట్రిబ్యూట్‌తో కంటెంట్స్ మెథడ్ ఎలా యూజ్ చేస్తామో రాస్తున్నా. సో, ఒకే ఎలిమెంట్‌తో మనం హ్యాండిల్ చేస్తున్నాం కాబట్టి డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ బై అనేది క్లాసు అబ్స్ట్రాక్ట్ క్లాసు. దీంట్లోనే అన్ని లొకేటర్స్ అనేది మెథడ్స్ అనేవి స్టాటిక్ మెథడ్స్ అవైలబుల్‌గా ఉన్నాయి. సో, మనకు కావాల్సిన ఎక్స్‌పాత్ డాట్ క్లిక్. ఓకే. ఎక్స్‌పాత్ తీసుకున్నాం. ఇప్పుడు సేమ్ ప్రాపర్టీ సేమ్ ఎలిమెంట్ తీసుకుంటాను బై యూజింగ్ క్లాస్ తీసుకుంటున్నా. ఇక్కడ క్లాస్ వాల్యూ ఏముంది? లాగిన్ ఇన్పుట్ ఉంది. నేను జస్ట్ ఇన్పుట్ ఇస్తా. ఓకే. ఇప్పుడు మనకు వన్ ఆఫ్ టూ అంటే టూ ఎలిమెంట్స్ లొకేట్ అవుతుంది, మ్యాచ్ అవుతుంది. 1 2. ఓకే. సో, సారీ వెయిట్, ఇది వచ్చి యూజర్ నేమ్ టెక్స్ట్ బాక్స్లోకి వెళ్ళినాయి. ఓకే. వాల్యూ వచ్చి లాగిన్, క్లాస్ వచ్చి లాగిన్ బటన్. ఓకే. అండర్ స్కోర్ లేదా బటన్ ఇస్తా. ఓకే. యా, ఇట్ ఈస్ షోయింగ్ 1 ఎందుకంటే ఈ లాగిన్ బటన్ ఎలిమెంట్తో మనం ఇంటరాక్ట్ అవ్వబోతున్నాం కాబట్టి మనం తీసుకున్న ఎక్స్‌పాత్ బై యూజింగ్ కంటెంట్స్ మెథడ్. ఓకే. సో, I want to close the browser. So, I can go with the close, otherwise I can go with the quit. Close వచ్చి సో 1 బ్రౌజర్ క్లోజ్ వస్తుంది అండ్ క్విట్ వచ్చి 10 బ్రౌజర్స్ అయినా 10 ట్యాబ్స్ అయినా ఆ సేమ్ వెబ్ డ్రైవర్ ఈ సెషన్తో ఎన్నైతే ఓపెన్ అయ్యాయో అన్నీ క్లోజ్ చేస్తుంది. ఓకే.
That is the difference. So let me run. Okay. సో ఎక్స్ పాత్ర మనం ఏం కవర్ చేసాం చూసుకుందాం. అబ్జల్యూట్ ఎక్స్ పాత్ ఫినిష్. సో రిలేటివ్ ఎక్స్ పాత్లో ఇప్పుడు ఇవన్నీ చెప్పుకుంటున్నాం. ఐడి, యూజింగ్ ఐడి, యూజింగ్ నేమ్, యూజింగ్ క్లాస్, యూజింగ్ ఎనీ అట్రిబ్యూట్. అండ్ ఇలా అయిన తర్వాత ఏం చేస్తున్నాం, బై యూజింగ్. ఓకే, అప్లికేషన్కి వెళ్దాం. ఓకే, అలాగే మనం క్లిక్ చేసింది అండ్ ఎర్రర్ మెసేజ్ వచ్చింది. బ్రౌజర్ అనేది క్లోజ్ అయిపోయింది, ఎందుకంటే క్లోజ్ మెథడ్ యూస్ చేసాం కాబట్టి. ఓకే, ఇది కంటెంట్స్. బై యూజింగ్ కంటెంట్స్ ఐడి, కంటెంట్స్ నేమ్, ఇప్పుడు క్లాస్ యూస్ చేసాం. ఓకే, నెక్స్ట్ మనం టెక్స్ట్తో వెళ్తాం. ఓకే, టెక్స్ట్ అనే మెథడ్ ఉంది. టెక్స్ట్ మెథడ్ యూస్ చేసి ఎలా మనం లొకేట్ చేయగలం చూద్దాం. ఓకే, ఇక్కడ చూసినట్లయితే ఓకే, సో ఇప్పుడు నేను ఈ న్యూ యూజర్ రిజిస్టర్ ఇయర్ అనేది క్లిక్ చేయాలి. ఓకే, ఇది టెక్స్ట్ కదా. సో ఈ టెక్స్ట్, ఇది టెక్స్ట్ నాకు. సో నేను ఒక టెక్స్ట్ ఇన్నర్ టెక్స్ట్ని యూస్ చేసుకొని ఎక్స్పాత్ అలా రాయగలం. ఓకే, దానికి ప్రాపర్టీ ఓన్లీ వన్ ప్రాపర్టీ ఉంది. సింటాక్స్ ఏంటి, ట్యాగ్ నేమ్. ట్యాగ్ నేమ్ ఏంటి దీనికి, ఏ యాంకర్ ట్యాగ్. ఓకే, లింక్ కాబట్టి ఏ. అండ్ టెక్స్ట్ ఈక్వల్ టు సింగిల్ కొటేషన్లో టెక్స్ట్. ఓకే, ఇది సింటాక్స్ అనమాట. సో ఎలా టెక్స్ట్, ఇన్నర్ టెక్స్ట్ యూస్ చేసి మన ఎక్స్పాత్ రాయగలం అనేది కాన్సెప్ట్ ఇక్కడ. ఓకే, సో I'll close this. I'll copy the same class using text method. సో డౌట్స్ వస్తే అడగండి మిడిల్లో. ఓకే, సో ఇక్కడ ఏం చెప్తున్నా, సేమ్ ఇది సేమ్. మనకి ఏం రాస్తాం, డబుల్ ఫార్వర్డ్ స్లాష్ ఇస్తాం. ఓకే, రిలేటివ్ ఎక్స్పాత్లో. అండ్ ట్యాగ్ నేమ్ ఏముంది దానికి, న్యూ యూజర్ రిజిస్టర్ అనే లింక్కి ట్యాగ్ నేమ్ ఏ ఉంది. ఇక్కడ చూసినట్లయితే డామ్లో డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్లో ఈ పర్టికులర్ ఎలిమెంట్కి ప్రాపర్టీస్ ఇవి. సెల్ఫ్ అనమాట, సెల్ఫ్ నోడ్. సో దీంట్లో ఒకే ప్రాపర్టీ ఉంది అండ్ ఇన్నర్ టెక్స్ట్ ఒకటి ఉంది. ఇప్పుడు టెక్స్ట్ అనే మెథడ్ యూస్ చేసి నేను ఎక్స్పాత్ రాస్తాను. ఏమైతే ఎగ్జాక్ట్గా ఉందో అదే ఇవ్వాలి. సంథింగ్ ఏదైనా ఒకటి మిస్ అయినా వర్క్ అవ్వదు. చూడు, రైట్ సైడ్లో 0 వచ్చేస్తుంది. ఎగ్జాక్ట్గా ఎలా అయితే ఉందో అలా ఇవ్వాలి. ఓకే, చూడు, ఇట్స్ కేస్ సెన్సిటివ్ అనమాట. సో ఎగ్జాక్ట్గా ఎలా ఉందో అలానే ఇవ్వాలి. ఇది ఎగ్జాక్ట్ నార్మల్ డైరెక్ట్ టెక్స్ట్ అనమాట, ఇన్నర్ టెక్స్ట్ యూస్ చేసి. ఓకే, నేను క్లిక్ చేయాలనుకుంటున్నా, క్లిక్ చేస్తున్నా. లెట్ మీ రన్. ఓకే, సో న్యూ యూజర్ రిజిస్టర్ మీద క్లిక్ చేయాలి. సో మనం రాసిన ఎక్స్పాత్ ప్రాపర్ ఉందంటే చూడండి, దాన్ని క్లిక్ చేసింది, న్యూ ఫామ్ అనేది ఓపెన్ అయింది. సో ఐ బెటర్ కమెంట్ దిస్. ఇది నార్మల్ ఎగ్జాక్ట్ టెక్స్ట్. సో ఇప్పుడు మనం ఏం చేసాం, కంటెంట్స్ యూస్ చేసాం కదా. సో టెక్స్ట్లో కూడా కంటెంట్స్ మెథడ్ యూస్ చేయొచ్చా,
అనే క్వశ్చన్ వస్తే ఎస్ వీ కెన్ యూజ్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ టైమ్స్ అప్లికేషన్స్లో టెక్స్ట్ అనేది ఇలా ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఒక పారాగ్రాఫ్ లాగా ఉంది. సో మనం ఇవంతా ఇవ్వలేం కదా. ఓకే, సో ఇస్తే బాగుండదు, అలా రాయకూడదు. ఓకేనా. సో అలాంటప్పుడు మనం ఏదో ఒక పార్ట్ ఆ పర్టికులర్ పారాగ్రాఫ్లో యూనిక్ ఏదైతే వస్తుందో ఇంపార్టెంట్ టెక్స్ట్ తీసుకొని మనం ఎక్స్పాత్నే రాసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో నేనేం చేస్తాను, న్యూ యూజర్ రిజిస్టర్ ఇయర్ అని ఉంది కదా, నేనేం చేస్తా, న్యూ అనేది తీసేస్తాను అనుకోండి, లేదా రిజిస్టర్ ఇయర్ అనేది ఈ పర్టికులర్ టెక్స్ట్ మాత్రం తీసుకొని కంటెంట్స్ మెథడ్ యూస్ చేసి రాస్తా. చూద్దాం వర్క్ అవుతుందో లేదో. సేమ్ ట్యాగ్. ఓకే, కంటెంట్స్ టెక్స్ట్కి అదర్ రేట్ ఆఫ్ రాదు, ఓన్లీ అట్రిబ్యూట్స్ మాత్రం. సో అదర్ రేట్ ఆఫ్ యూస్ చేస్తాం, గుర్తుపెట్టుకోండి. కంటెంట్స్ ఆఫ్ టెక్స్ట్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ కమా సింగిల్ కొటేషన్. దీన్ని ఏం చెప్తున్నాను, రిజిస్టర్ ఇయర్. సో నేను రిజిస్టర్ ఇస్తా. చూడండి, CONTA కంటెంట్స్ ఆఫ్ టెక్స్ట్. ఓ సారీ, ఇది మిస్ అయింది. సో ఇక్కడ క్లోజ్ బ్రాకెట్ మిస్ అయింది, దానికోసం 0 0 చూపించింది. ఇప్పుడు చూడండి, నేను రిజిస్టర్ ఇచ్చినా వర్క్ అవుతుంది. ఓకే, స్పేస్ తీసేస్తున్నా, రిజిస్టర్ ఇచ్చినా వర్క్ అవుతుంది, లేదా న్యూ ఇచ్చినా వర్క్ అవ్వాలి. ఓకే, ఆర్ యూజర్ ఇచ్చినా వర్క్ అవ్వాలి, ఎందుకంటే కంటెంట్స్ మెథడ్ యూస్ చేస్తున్నాం కాబట్టి. ఓకే, సో ఇది చేసి మనం కోడ్ రాద్దాం, వర్క్ అవుతుందో చూద్దాం. యూజింగ్ టెక్స్ట్ కంటెంట్స్ మెథడ్. ఓకే, సో మనం ఏమైతే తీసుకున్నామో ఎక్స్పాత్ తీసుకుంటున్నా, ఇక్కడ ప్లేస్ చేస్తున్నా అండ్ ఐ విల్ రన్ ఇట్. సో మనం ఈ కాంబినేషన్స్ అన్నీ మనం ఫ్రీక్వెంట్గా యూస్ చేస్తుంటాం రియల్ టైంలో. ఓకే, ఇవన్నీ ఈ కాంబినేషన్స్ అన్నీ. ఓకే, ఓకే క్లిక్ అయింది. సో అప్లికేషన్ లోడ్ అవుతుంది, ఫామ్ అనేది ఓపెన్ అయింది. ఓకే, ఇది కూడా వర్క్ అవుతుంది. సో ఏదైనా డౌట్స్ వస్తే నాకు మిడిల్లో స్టాప్ చేయండి, క్లియర్ చేస్తాం. ఓకే, సో ఇన్నైనాయి కదా. ఇంకా నెక్స్ట్ కాంబినేషన్ చూద్దాం. మనకి కొన్ని ఆపరేటర్స్ అని కాన్సెప్ట్ ఉంది. సో అండ్ ఆపరేటర్ అండ్ ఆర్ ఆపరేటర్, ఈ 2 ఆపరేటర్స్ యూస్ చేసి మనం ఎక్స్పాత్ ఎలా రాయగలమో చూద్దాం ఇప్పుడు. సో ఐల్ టేక్ యూజర్ నేమ్ టెక్స్ట్ బాక్స్. ఓకే, ఇక్కడ రాస్తా. సింటాక్స్ వచ్చి ఏంటంటే, సో డాట్ ఇచ్చిపోయినా పర్వాలేదు, నాకు అలవాటు అయిపోయింది, నేను డాట్ ఇస్తున్నా స్టార్టింగ్లో. // ట్యాగ్ నేమ్ ఆఫ్. ఓకే, సో నేను ఐడితో యూస్ చేస్తాను, ఐడి ఈక్వల్ టు సమ్ ఏదో ఒకటి యూజర్ నేమ్. ఓకే, ఇప్పుడు అండ్ నేనేం చెక్ చేస్తున్నానంటే నా ఎక్స్పాత్ అనేది స్ట్రాంగ్గా. సో ఐమ్ ట్రైంగ్ టు మేక్ మై ఎక్స్పాత్ స్ట్రాంగ్. సో మల్టిపుల్ అట్రిబ్యూట్స్ అనేది ఒకే టైంలో ఒకే ఎక్స్పాత్లో రాసి నా ఎక్స్పాత్ అనేది స్ట్రాంగ్ చేస్తున్నా. ఓకేనా. ఇప్పుడు అండ్ నేను కండిషన్ చేస్తున్నా, ఐడిని మ్యాచ్ అవ్వాలి అండ్ నేమ్ ఇస్తా. నేమ్ ఈక్వల్ టు ఏంటి, నేమ్కి ఏదో సమ్ నేమ్ ఉంది, యూజర్ నేమ్ అనుకోండి. ఓకే, ఇది సింటాక్స్ అనుకుంటే ఇప్పుడు మనం సేమ్ థింగ్
అప్లికేషన్లో రియల్గా చూద్దాం. సో డౌన్లో ఇన్స్పెక్ట్ బటన్ ఉంది. సో నేను ఏ ఎలిమెంట్ అయితే ఇన్స్పెక్ట్ చేయాలనుకుంటున్నానో, లొకేట్ చేయాలనుకుంటున్నానో ఆ ఎలిమెంట్ పైన క్లిక్ చేస్తాం. ఓకే. సో అప్లికేషన్లో ఏదైనా సరే, అది బటన్ అవ్వచ్చు, టెక్స్ట్ బాక్స్ అవ్వచ్చు, లింక్ అవ్వచ్చు, వాటెవర్ టెక్స్ట్ అవ్వచ్చు, ఏదైనా కానీ మనం అన్నిటిని ఎలిమెంట్స్ అంటాం, వెబ్ ఎలిమెంట్స్ అంటాం. ఓకే. ఇక్కడ ట్యాగ్ ఇన్పుట్ ఉంది. మన సింటాక్స్ ఏంటి ఇక్కడ? ట్యాగ్ నుంచి స్టార్ట్ చేయాలి. ఓకే. విల్ స్టార్ట్ విత్ ద ట్యాగ్. // ట్యాగ్ ఏంటి ఇక్కడ? ఇన్పుట్. ఓకే. అండ్ ఐడి ఈక్వల్ టు ఏముంది వాల్యూ దీనికి? యూజర్ నేమ్కి ఐడి వచ్చి యూజర్ నేమ్ ఉంది, సింగిల్ కొటేషన్లో యూజర్ నేమ్. ఓకే. అండ్ అట్ నేమ్ ఈక్వల్ టు యూజర్ నేమ్. ఓకే. చూడండి ఇప్పుడు ఏం చేస్తున్నా, మనం ఏం చేస్తాం ఎంతసేపు ఎక్స్పాత్లో ఒకే అట్రిబ్యూట్ని యూస్ చేస్తాం. ఇప్పుడు నేను మల్టిపుల్ అట్రిబ్యూట్స్ యూస్ చేస్తున్నా. ఓకే. అండ్ క్లాస్ ఈక్వల్ టు లాగిన్ ఇన్పుట్. ఐ కెన్ యూజ్ ఎన్ నెంబర్ ఆఫ్ అట్రిబ్యూట్స్. సో ఎన్ని ఉంటే అన్ని కూడా తీసుకోవచ్చు, నో ఇష్యూ. ఇప్పుడు నేను 3 తీసుకున్నా. సో 3 పక్కా తీసుకోవాలని రూల్ లేదు. 2 తీసుకుని వదిలేయచ్చు, లేదా 1 తీసుకుని వదిలేయచ్చు. సో నేను అండ్ ఆపరేటర్ యూస్ చేస్తున్నాను కాబట్టి నేను దీంతో పాటు సో ఇది కండిషన్ ట్రూ అవ్వాలి, ఇది ట్రూ అవ్వాలి, ఇది ట్రూ అవ్వాలి. అప్పుడే మనకి ఈ ఎక్స్పాత్ అనేది వ్యాలిడ్ అవుతుంది. దీంట్లో ఏదో ఒకటి మిస్ అయినా ఎక్స్పాత్ ఇన్వాలిడ్ అవుతుంది. సో సెలీనియం అనేది వెబ్ డ్రైవర్ అనేది మనకి ఎక్సెప్షన్ త్రో చేస్తుంది. ఏంటి ఎక్సెప్షన్? నో సచ్ ఎలిమెంట్ ఎక్సెప్షన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను నేమ్ అనే అట్రిబ్యూట్లో ప్రాపర్టీ వాల్యూ చేంజ్ చేస్తున్నా. యూజర్ నేమ్గా ఎన్ క్యాపిటల్ ఇస్తున్నా. చూడండి ప్రీవియస్గా 1/1 ఉంది, ఇప్పుడు 0/0. ఈ రెండు కరెక్టే, ఇది కరెక్టే, ఈ క్లాసు కరెక్టే. నేమ్ అనేది మిస్ మ్యాచ్ అయింది. ఓకే. సో ఏది మిస్ అయినా మనకి ఎక్స్పాత్ ఇన్వాలిడ్ అయిపోతుంది. సో ఎప్పుడైతే మనం అండ్ ఆపరేటర్ యూస్ చేస్తామో అన్ని కాంబినేషన్స్ అనేది సాటిస్ఫై అవ్వాలి, చేయాలి. ఓకే. ఇప్పుడు I'll copy the existing class by using and operator. I'll copy the XPath and paste it here. And send keys. So I want to send something. Text box కాబట్టి I'll send something. Okay. I'm sending my username. Okay. Let me run it. Okay. Let's see. సో మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు మల్టిపుల్ బ్రౌజర్స్తో ఇంటరాక్ట్ అవ్వండి, కోడ్ రాయండి. ఫైర్ ఫాక్స్ ఉంది. ఓకే. మనం ఫైర్ ఫాక్స్తో ట్రై చేద్దాం, ఎడ్జ్తో ట్రై చేద్దాం, ప్రతిసారి క్రోమ్ ఎందుకు. సో డిఫరెంట్ బ్రౌజర్లో చెక్ చేద్దాం. ఓకే. ఎక్స్పాత్ అనేది వ్యాలిడ్ అయింది, లొకేట్ చేయగలిగింది, అండ్ యూజర్ నేమ్ అనే టెక్స్ట్ బాక్స్కి వాల్యూ అనేది సెండ్ చేసింది. ఓకే. ఇప్పుడు అండ్ ఆపరేటర్ చూసాం. ఇంకో ఆపరేటర్ ఏంటి? ఆర్ ఉంది. ఆర్ ఆపరేటర్ యూస్ చేసి ఎలా రాయగలం చూద్దాం. యూజింగ్ అండ్ అయింది ఆర్ ఆపరేటర్. ఓకే. సో ఆర్ ఎందుకు యూస్ చేస్తాం? మల్టిపుల్ అట్రిబ్యూట్స్ అనేది కాంబినేషన్ ఉంటుంది. ఏదర్ ఫస్ట్ అట్రిబ్యూట్ అయినా సాటిస్ఫై అవ్వాలి, ఏదో ఒకటి అనేది సాటిస్ఫై అవ్వాలి. ఇది నేను చూపిస్తా. ఇక్కడ తీసుకుంటే
Same XPath, same syntax, and operator. Same thing, I will copy paste. ఆర్ ఆపరేటర్లో స్మాల్ చేంజ్, ఎక్కువ లేదు, ఆర్ అంతే. ఇప్పుడు పైన దాంట్లో ఏం చెప్పి అండ్ ఆపరేటర్లో ఈ రెండు సాటిస్ఫై అవ్వాలి, అంటే రెండు మ్యాచ్ అవ్వాలి. ఓకే, ఇప్పుడు ఆర్ ఇది మ్యాచ్ అయినా ఓకే, లేదా ఇది మ్యాచ్ అయినా ఓకే, ఆ రెండు మ్యాచ్ అయినా ఓకే. ఓకే, ఆర్ ఎయిదర్ దిస్ వన్ షుడ్ మ్యాచ్. ఓకే, అప్పుడే ఎక్స్పాత్ అనేది వ్యాలిడ్ అవుతుంది. సో సెలిన్ అనేది ఈజీగా లొకేట్ చేసి ఇంటరాక్ట్ అవుతుంది. ఓకే, కో అప్లికేషన్ ఇక్కడ ఏం చెప్తున్నాను నేను, సేమ్లో ఆర్ యూస్ చేస్తాను. ఐ విల్ రిమూవ్ దీస్ థింగ్స్. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ యూజ్ ఆర్, ఇక్కడ కూడా యూజ్ చేసుకోవచ్చు ఆర్. ఓకే, మనకి రెండు యూజర్ నేమ్ పాస్వర్డ్ వస్తున్నాయి కాబట్టి నేను ఇండెక్స్ యూజ్ చేసుకోకపోతే సెలీనియం బై డిఫాల్ట్గా రిలేటివ్ ఎక్స్పాత్లో ఫస్ట్ వన్నే లొకేట్ చేస్తుంది. ఓకే, ఫస్ట్ ఏది వస్తుంది యూజర్ నేమ్. వద్దు నేను స్పెసిఫిక్గా ఇండెక్స్ ఇచ్చుకోవాలనుకుంటే సింప్లీ క్లోజ్ బ్రాకెట్ అండ్ స్టార్టింగ్లో ఓపెన్ బ్రాకెట్, go to end and use the index. First one కాబట్టి first, second అయితే second. Okay, we'll go with the second this time. Okay, password something I'll give with at 143 something. This is my password and I'll just run it. ఈ ఆర్ యూస్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది కానీ ఇన్వాలిడ్ అయింది అనుకో, ఇది సాటిస్ఫై అవుతుంది కాబట్టి నో ఇష్యూ, ఎక్స్పాత్ అనేది వ్యాలిడ్ అవుతుంది. దీంట్లో కూడా ఏదైనా ఇష్యూ ఉంటేనే రెండు ఇష్యూస్ ఉంటే డిఫరెంట్ ఉంటే మిస్ మ్యాచ్ అయితే అప్పుడు ఎక్స్పాత్ అనేది ఇన్వాలిడ్ అవుతుంది. సో ఏదో ఒకటన్నా మ్యాచ్ అవ్వాలి, ప్రాపర్గా అట్రిబ్యూట్ అనేది మ్యాచ్ అవ్వాలి. ఓకే, సో బ్రౌజర్ లాంచ్ అయింది, అప్లికేషన్ ఓపెన్ అయింది, పాస్వర్డ్ అనే టెక్స్ట్ బాక్స్కి నేనైతే పాస్ చేస్తానో ఆ పాస్వర్డ్ అనేది ఎంటర్ అయింది. ఓకే, విత్ హెల్ప్ ఆఫ్ ఆర్ ఆపరేటర్. ఇంకో కాంబినేషన్ ఏంటి, అండ్ చూసాం, ఆర్ చూసాం, అండ్ ఆర్ అనేది యూస్ చేయొచ్చా? ఓకే, యూస్ చేయొచ్చు, చూద్దాం. సో అండ్ ఆర్ ఒకే ఎక్స్పాత్లో రాయగలమా అని చూద్దాం ఇప్పుడు. అండ్ ఆర్ ఆపరేటర్స్ సేమ్ ఎక్స్పాత్. ఓకే, సో ఏం చెప్తున్నా ఎక్స్పాత్లో ఇక్కడ ఆర్ లేదా అండ్ తీసుకుంటున్నాం, అండ్ ఇక్కడ ఆర్. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇది కదా ఐడి నేమ్, ఈ రెండు ప్రాపర్గా మ్యాచ్ అవ్వాలి, ఈ రెండు కరెక్ట్గా ఉంటేనే ఎక్స్పాత్ వ్యాలిడ్ అవుతుంది. ఆర్ ఇదన్నా ప్రాపర్గా మ్యాచ్ అయ్యి ఉండాలి. ఏదర్ ఈ పార్ట్, ఎందుకంటే అండ్ యూస్ చేస్తాం, ఈ రెండు ఇప్పుడు ఒకటి, ఈ రెండు అయినా సరే ఆర్ తర్వాత ఉన్న ఈ పర్టికులర్ క్లాస్ అట్రిబ్యూట్ అయినా సరే వాల్యూ అనేది ప్రాపర్గా ఉంటేనే ఆ ఎక్స్పాత్ అనేది వ్యాలిడ్ అవుతుంది, అదర్వైజ్ ఇట్ విల్ బి ఇన్వాలిడ్. ఓకే, నేను అండ్ యూస్ చేశాను, ఆర్ 1 చూపిస్తుంది. ఇప్పుడు యూజర్ నేమ్తో ఇంటరాక్ట్ అవుదాం. ఇండెక్స్ 1 ఇచ్చాను, యూజర్ నేమ్కి లొకేట్ అవుతుంది. లెట్ మీ కాపీ and paste, and this is my username will be my name. Okay, let me run.
ఎక్స్పాత్ అనేది వ్యాలిడ్. సో సెలీనియం అనేది ఈజీగా లొకేట్ చేయగలుగుతుంది, ఐడెంటిఫై చేయగలుగుతుంది, అండ్ ఈజ్ ఏబుల్ టు ఎంటర్ ద వాల్యూ ఇన్ టు ద యూజర్ నేమ్ టెక్స్ట్ బాక్స్. ఓకే, ఇప్పుడు ఆల్మోస్ట్ చాలా కాంబినేషన్ చూసాం. ఇంకో కాంబినేషన్ చెప్తాను దీంట్లో. సో ఇంతవరకు నేను కూడా రియల్ టైంలో యూస్ చేయని కాంబినేషన్ ఇది. కేర్ఫుల్గా చూడండి, సింపుల్. సో సింటాక్స్ ఏంటంటే ఇంతవరకు నేను కూడా యూస్ చేయలేదు. ట్యాగ్ నేమ్ అట్ ఐడి ఈక్వల్ టు యూజర్ నేమ్ అయిపోయిందా. ఇప్పుడు నేను ఇంకోటి యూస్ చేస్తాను, ఇంకో అట్రిబ్యూట్ యూస్ చేస్తాను. ఐ నెవర్ యూస్డ్ ఇన్ మై రియల్ టైమ్, బట్ విల్ చెక్ వెదర్ ఇట్ విల్ వర్క్ ఆర్ నాట్. సో దిస్ ఇస్ ద కాంబినేషన్ సింటాక్స్. అంటే సేమ్ ట్యాగ్ ఉండదు విత్ మల్టిపుల్ అట్రిబ్యూట్స్. ఇట్లా నువ్వు ఎన్నైనా తీసుకొని చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు సేమ్ అదే ఇంప్లిమెంట్ చేస్తాను. ఇక్కడ చూద్దాం, ఏదైనా తీసుకుందాం, లాగిన్ తీసుకుందాం పోనీ. ఇప్పుడు ఇక్కడ నేను ట్యాగ్ నేమ్ అంటున్నాను కదా, ట్యాగ్ నేమ్ ప్లేస్ స్టార్ ఇచ్చామంటే నేను స్టార్ ఇస్తాను. మనం ఇది కూడా ఇచ్చుకోవచ్చు. స్టార్ ఎంటర్ అంటే ఎన్నైతే మ్యాచ్ అవుతాయో అన్ని, ఏదైనా అవ్వచ్చు. ఓకే, ఎనీ ట్యాగ్ అయినా సరే మ్యాచ్ అవుతుంది. ఇప్పుడు 98 ఎలిమెంట్స్ ఉన్నాయి స్టార్ ఇవ్వగానే, ఇది కూడా ఇచ్చుకోవచ్చు. సో మనం ఎందుకు ఇస్తామంటే స్టారు, మనకి సమ్ టైమ్స్ డైనమిక్గా ట్యాగ్ అనేది చేంజ్ అవుతూ వచ్చింది అనుకో సమ్ టైమ్స్, అలాంటప్పుడు మనం వీ కెన్ గో విత్ ద స్టార్. ఓకేనా, ఇప్పటికి 98 వస్తుంది, బట్ మనం ఎప్పుడైతే ఎక్స్పాత్ రాస్తామో దాని ప్రకారం కౌంట్ అనేది మారుతూ వస్తుంది. ఎందుకంటే ఫస్ట్ కండిషన్ స్టార్ చెక్ చేస్తుంది, ఎన్ని ఎలిమెంట్ అన్ని లొకేట్ అవుతుంది, మ్యాచింగ్ చేస్తుంది. తర్వాత ఏమైతే మనం రాసామో ఎక్స్పాత్లో దాని ప్రకారం అనేది నెక్స్ట్ వెళ్తుంది కౌంట్కి. ఇప్పుడు నేను చెప్పాను లాగిన్ అనే దానికి విత్ డిఫరెంట్ అట్రిబ్యూట్స్ చూసి ఎలా రాస్తామని చూస్తున్నా. ఓకే, ఇది లాగిన్. ఓకే, ఇన్పుట్ అనేది ఇన్పుట్ ప్లేస్లో స్టార్ ఇచ్చాను, నో ఇష్యూ. ఇప్పుడు టైప్ ఉంది, టైప్ తీసుకుందాం. టైప్ ఈక్వల్ టు సబ్మిట్. ఓకే, ఇట్స్ కేస్ సెన్సిటివ్ అని చెప్పాం కదా, స్మాల్ ఇచ్చా, క్యాపిటల్ ఉంది ఎస్. ఓకే, ఇప్పుడు నేను ఇంకో అట్రిబ్యూట్ కూడా యూజ్ చేయాలనుకున్నా, సేమ్ ట్యాగ్ నేమ్ కాబట్టి అట్ నేమ్ ఈక్వల్ టు ఏంటది లాగిన్. చూడు వర్క్ అవుతుందా. ఐ కెన్ గివ్ మల్టిపుల్ అట్రిబ్యూట్స్. అట్ ఐడి ఈక్వల్ టు ఏంటది లాగిన్, ఐడి కూడా లాగినే ఉంది, ఫైన్. ఐ కెన్ గో విత్ ద క్లాస్ ఆల్సో. అట్రిబ్యూట్స్ అన్నిటికీ అట్ యూస్ చేస్తాం, ఓన్లీ టెక్స్ట్ మాత్రం యూస్ చేయం. క్లాస్కి లాగిన్, బెటర్ టు కాపీ పేస్ట్, రికమెండెడ్. ఎందుకంటే మన కేస్ సెన్సిటివ్ కాబట్టి ఎగ్జాక్ట్గా ఉంటేనే బాగుంటుంది. చూడు 1/1. అండ్ ఇంకోటి కూడా వాల్యూ ఉంది, సో నువ్వు ఎన్నైనా సరే తీసుకోవచ్చు. అట్ సో ఇవన్నీ ఆల్మోస్ట్ చాలా మంది తెలిసిండిపోవచ్చు. సో ఇలాంటి సినారీస్ మనం ఇంటర్వ్యూస్ పర్పస్లో కానీ మనం ఎప్పుడైనా సరే మనకి ఇలా రాశారనుకో ఇంటర్వ్యూ పర్సన్ ఎవడు ఇంప్రెషన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది. ఇక్కడ చూడండి, సేమ్ ట్యాగ్ యూస్ చేస్తాను. ఐ కెన్ యూజ్ ఇన్పుట్ ఆల్సో, స్టార్ ఇచ్చిన ఓకే. ఇన్పుట్ టైప్ అన్ని అట్రిబ్యూట్స్ యూస్ చేసేసాను. సో అన్నీ యూస్ చేయాలని రూల్ లేదు. ఓకే, ఇది ఒక అప్రోచ్ అనమాట. ఇప్పుడు దీన్ని యూస్ చేసి మనం లాగిన్ బటన్ క్లిక్ చేయగలమా అని చూస్తాం. ఓకే, ఒక క్లాస్ తీసుకుంటా, యూజింగ్ మల్టిపుల్ అట్రిబ్యూట్స్ ఇన్ సేమ్ XPath. ఓకే, సో క్లాస్ క్రియేట్ అయింది. And let me go to IntelliJ. Let me click on this. Okay, so login కాబట్టి we can't send the values. We should use click method. So I'll use some sysout because I want to know whether it is worked or not.
సో సమ్ ఇన్ఫర్మేషన్ ఇది వచ్చి కన్సోల్లో ప్రింట్ అవుతుంది. సో యూజర్కి అనేది అండర్స్టాండింగ్ కోసం బాగుంటుంది మనం ఈ లాగ్స్ అని యూజ్ చేస్తే. సో ఏం చేస్తున్నాయి ఇక్కడ, క్లిక్ ఆన్ లాగిన్ బటన్ సక్సెస్ఫుల్లీ. ఓకే ఓకే ఏం చెప్పాను ఇక్కడ, మన క్లాస్ అనేది పాస్కల్ నొటేషన్ ఉండాలి. ఇది చూడండి, ఇక్కడ నేను ఐ అనేది స్మాల్ ఇచ్చాం కాబట్టి సమ్ వార్నింగ్ అనేది చూపిస్తుంది. లెట్ మీ కరెక్ట్ ఇట్. సో స్టార్టింగ్ వర్డ్లో ఫస్ట్ క్యారెక్టర్ ఫస్ట్ లెటర్ అనేది క్యాపిటల్, ఇంకా సెకండ్ వర్డ్స్ నుంచి ఫస్ట్ క్యారెక్టర్ అనేది ఫస్ట్ లెటర్ అనేది క్యాపిటల్ ఉండాలి క్లాస్కి పాస్కల్ నొటేషన్ కాబట్టి. సో ఇక్కడ వచ్చి ఐ. ఓకే ఇన్స్ అనేది సపరేట్ వర్డ్ కాబట్టి చూడండి ఇప్పుడు వార్నింగ్ అనేది పోయింది. పర్ఫెక్ట్. ఓకే లెట్ మీ రన్. ఆల్మోస్ట్ చాలా కాంబినేషన్ కవర్ చేశాను. సో ఇవన్నీ మనం కామన్గా యూస్ చేసే కాంబినేషన్స్ రియల్ టైంలో. ఓకే లాగిన్ క్లిక్ చేసింది, ఎంటర్ యూజర్ నేమ్ అనే ఎర్రర్ మెసేజ్ త్రో చేసింది. ఫైన్, ఇది కూడా వర్క్ అవుతుంది. ఇంకొక లాస్ట్ ఒకటి చెప్పేసి నెక్స్ట్ టుమారో క్లాస్లో ఎక్స్పాత్ యాక్సెస్ అని మనకి సపరేట్గా అడ్వాన్స్డ్ కాన్సెప్ట్ ఉంది, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే లిటిల్ బిట్ ట్రిక్కీ కూడా. సో ఎక్స్పాత్ యాక్సెస్లో సో ఎన్ని ఉన్నాయి, దాని పర్పసెస్ ఏంటి, మనం రియల్ టైంలో యూస్ చేయగలం అనేది చూద్దాం. ఇంకొక కాన్సెప్ట్ చెప్తా దీంట్లో, అదేంటంటే స్టార్ట్స్ విత్. ఓకే లెట్ మీ క్రియేట్ ఎ క్లాస్ క్విక్లీ. ఓకే ఓకే సో ఐల్ క్రియేట్ నాన్ స్టాటిక్ మెథడ్. ఏంటిది, creating XPath by using starts with. ఓకే సో నా కోడ్ రాసుకుంటా. సో ప్రతిసారి మనం ఇప్పుడు ఫైర్ ఫాక్స్ రన్ చేద్దాం. ఓకే ఫైర్ ఫాక్స్ డ్రైవర్ డాట్ సెటప్. నెక్స్ట్ వెబ్ డ్రైవర్ ఇన్స్టాలేషన్ చేద్దాం. వెబ్ డ్రైవర్ ఈక్వల్ టు న్యూ ఫైర్ ఫాక్స్ డ్రైవర్. ఓకే ఇది వచ్చి కన్స్ట్రక్టర్ అనమాట. ఓకే సో డ్రైవర్ డాట్ గెట్ సేమ్ యూఆర్ఎల్ యూస్ చేస్తాను, లేదా స్ట్రింగ్లో పెట్టుకుంటా, స్ట్రింగ్ పాస్ చేయాలి కాబట్టి యూఆర్ఎల్ వాల్యూ ఈక్వల్ టు. ఓకే అప్లికేషన్ యూఆర్ఎల్ ఏంటి, ఇది నా అప్లికేషన్ యూఆర్ఎల్. అండ్ పేస్ట్ హియర్, ఐ కెన్ పాస్ దిస్ వేరియబుల్ నేమ్. సో ఐ వాంట్ టు maximize it. Driver dot manage dot window dot maximize. Next driver dot find element of by dot xpath. So I want to store it in the web element because driver dot find element return type ఏంటంటే web element. నేను web element లో పెట్టుకుంటా. web element ఏంటిది, లాగిన్ అనుకో, లాగిన్ బటన్ ఇయర్లీ. ఓకే సో కమింగ్ టు ద స్టార్ట్స్ విత్. ఇప్పుడు మనకు మీనింగ్ ఆ వర్డ్లోనే మీనింగ్ వస్తుంది ఏంటి. సో ఎక్స్పాత్లో ఆ ప్రాపర్టీ అనేది స్టార్ట్స్ విత్, స్టార్టింగ్తో ఏదైతే స్టార్ట్ అవుతుందో ఆ వాల్యూని బేసిస్ మనం రాయబోతున్నాం ఎక్స్పాత్. ఓకే ఓకే ఫర్ ఎగ్జాంపుల్ లాగిన్కే తీసుకుందాం.
సేమ్ ఏమి ఇవ్వాలి, ట్యాగ్ నేమ్ ఇవ్వాలి. ట్యాగ్ నేమ్ ఏంటి, లాగిన్కి ఇన్పుట్ ఆఫ్ స్టార్ట్స్ ఐఫన్ విత్ ఆఫ్ అట్ ఐడి, ఐడితో తీసుకుందాం కమా. ఓకే, ఇప్పుడు లాగిన్ కాబట్టి ఐడి అనేది ఏంటి, లాగిన్ ఉంది. ఓకే, నేను లాగిన్ మొత్తం ఇచ్చుకోవచ్చు, ఆర్ ఐ కెన్ గివ్ ఎల్ఓఆల్స్ ఇచ్చుకోవచ్చు, ఆర్ ఐ కెన్ గివ్ లాగ్. అదే మనం లాస్ట్ నుంచి ఇచ్చామనుకో వర్క్ అవ్వదు, స్టార్ట్స్ విత్. ఓకేనా. సో స్టార్టింగ్ ఏదైతే స్టార్టింగ్, సో ఆ పర్టికులర్ అట్రిబ్యూట్ లాగ్ అనే దాంతో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ పర్టికులర్ మెథడ్ అనేది సాటిస్ఫై అవుతుంది ఇచ్చిన వాల్యూతో. సో ఎక్స్పాత్ అనేది వ్యాలిడ్ అవుతుంది. ఓకే, అండ్ ఇంకోటి దీనికంటే మనం ఇంకోటి కూడా రాసుకోవచ్చు కదా, మల్టిపుల్ అట్రిబ్యూట్స్. ఇంకో స్టార్ట్స్ విత్ రాసుకుందాం. స్టార్ట్స్ విత్ ఆఫ్ వాల్యూ తీసుకుందాం. ఓకే, వాల్యూ కమా ఓకే స్టార్ట్స్ రైట్, స్టార్ట్స్ విత్ ఏంటి వాల్యూ, లాగిన్. ఓకే, ఐ కెన్ గివ్ లైక్ దిస్ ఆల్సో. ఇది ఇచ్చుకున్నా ఓకే, లేదు దీంతో ఒక దాంతో వెళ్ళిపోయినా ఓకే, నో ఇష్యూ. సో రాసుకున్న ఎక్స్పాత్ ఇచ్చుకుంటా. ఇప్పుడు ఈ పర్టికులర్ లాగిన్ అనే బటన్ ఎలిమెంట్ దాని వెబ్ ఎలిమెంట్ ఎక్స్పాత్ అనేది ఈ పర్టికులర్ లాగిన్ బటన్ ఎలిమెంట్ రెఫరెన్స్లో ఉంది. అండ్ విత్ హెల్ప్ ఆఫ్ దిస్ I can use the click method. Okay, and I'll run the code. Oh sorry, okay, రన్ చేయడానికి మనకి మెయిన్ మెథడ్ లేదు కాబట్టి వాట్ ఐల్ డూ, ఐల్ జస్ట్ క్రియేట్ ఏ మెయిన్ మెథడ్, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్. స్ట్రింగ్, ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఐ కెన్ గివ్ మై నేమ్ ఆల్సో, నో ఇష్యూ. ఇప్పుడు ఏం చేస్తున్నా, ఇది నాన్ స్టాటిక్ మెథడ్. నాన్ స్టాటిక్ మెథడ్కి మనం కాల్ చేయాలంటే, యూస్ చేయాలంటే మనం క్లాస్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి. దిస్ ఇస్ మై క్లాస్ నేమ్. ఓకే, ఈక్వల్ టు న్యూ అనేది కీవర్డ్ అండ్ రిలేటివ్ ఎక్స్పాత్ అనేది ఇక్కడ క్లాస్ ఏదైతే ఉందో అది కన్స్ట్రక్టర్. దీని రెఫరెన్స్తో డాట్ వాట్ ఈస్ ద మెథడ్ క్రియేటింగ్, దిస్ ఇస్ మై మెథడ్. ఓకే, సో ఇది నాన్ స్టాటిక్ మెథడ్ కాబట్టి నేను ఐ నీడ్ టు క్రియేట్ ఏ ఆబ్జెక్ట్ క్రియేషన్ ఫర్ ద క్లాస్. అదే ఇప్పుడు ఈ పర్టికులర్ మెథడ్ అనేది స్టాటిక్ అయ్యింది అనుకోండి, స్టాటిక్ మెథడ్స్కి మనం డైరెక్ట్గా ఆబ్జెక్ట్ క్రియేట్ చేసే పని లేదు. డైరెక్ట్గా వీ కెన్ కాల్ దిస్ వన్ మెథడ్ నేమ్ ఇన్ ద మెయిన్ మెథడ్. ఓకే, సో నార్మల్ మెథడ్ అంటే ఆబ్జెక్ట్ క్రియేషన్ ఖచ్చితంగా చేయాలి అండ్ విత్ హెల్ప్ ఆఫ్ రెఫరెన్స్ యూస్ చేసుకొని మెథడ్ని కాల్ చేయాలి. ఓకే, లెట్ మీ రన్. ఇప్పుడు మెయిన్ మెథడ్ ఉంది కాబట్టి మనకి రన్ ఆప్షన్ వస్తుంది. ఓకే, ఇప్పుడు ఫైర్ ఫాక్స్లో రన్ చేయబోతున్నాం. ఈసేపు మనం క్రోమ్ చూసాం. లెట్స్ సీ. సో ఆల్మోస్ట్ చాలా కాంబినేషన్ కవర్ చేసాము. సో నెక్స్ట్ క్లాస్లో ఎక్స్పాత్ యాక్సెస్ అనేది ఉంటుంది, అది చూద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్. సో అది ఫినిష్ అయితే ఇంక ఎక్స్పాత్ అనేది క్లోజ్ అవుతుంది. తర్వాత సిఎస్ఎస్ సెలెక్టర్. సో సిఎస్ఎస్ సెలెక్టర్ ఎక్కువ యూస్ చేయం, బట్ అట్లీస్ట్ మనకు బేసిక్స్ ఐడియా అయినా ఉండాలి. స్మాల్ సిఎస్ఎస్ సెలెక్టర్ అయినా యూస్ చేసి ఎలా రాయగలం అనేది చూడాలి. విత్ ఐడి కానీ లేదంటే క్లాస్ యూస్ చేసి కానీ ఆర్ సమ్ డిఫరెంట్ అట్రిబ్యూట్స్ యూస్ చేసి మనం సిఎస్ఎస్ సెలెక్టర్ ఎలా రాయగలం చూద్దాం. ఇంకో లొకేటర్ అండ్ ఇంకో కొత్త లొకేటర్ ఉంది, సెలీనియం 4 నుంచి స్టార్ట్ అయింది. అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ లొకేటర్ ఏంటంటే రిలేటివ్ లొకేటర్. చాలా ఆల్మోస్ట్ చాలామంది తెలియదు. సో సెలీనియం 4 వర్షన్లో సో న్యూ లొకేటర్ అనేది ఇంట్రొడ్యూస్ అయింది.
ఓకే. సో, అది కూడా మనం నేర్చుకుందాం. అడ్వాన్స్ కాన్సెప్ట్ అది. ఓకే. సో, ఫైర్‌ఫాక్స్ లాంచ్ అయింది. అప్లికేషన్ ఎంటర్ అయింది అండ్ లాగిన్ బటన్ క్లిక్ అయింది. క్లిక్ అయింది కాబట్టి మనకి ఎర్రర్ మెసేజ్ వస్తుంది ఇక్కడ. ఓకే. ఎనీ డౌట్స్? ఏదైనా డౌట్స్ ఉన్నాయా? సో, అన్నీ ఒక్కో దానికి ఇంటర్ లింక్ ఉంది. సో, మనకి ఒకటికి ఒకటి అర్థం కాకపోతే మిగతా అన్నీ అర్థం కాకపోవచ్చు. సో, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. సో, ఈ రోజుకి క్లాస్ అనేది మనం వైండ్ అప్ చేద్దాం. టుమారో క్లాస్‌లో సో, ఎక్స్‌పాత్ యాక్సెస్‌లో ఉన్న మెథడ్స్ ఏవైతే ఉన్నాయో కాన్సెప్ట్స్, ఫంక్షన్స్ అవన్నీ చూద్దాం. ఏదైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికైనా? మధు, శ్రీనాథ్, జశ్వంత్, వనిత, ఎనీబడీ? ఓకే. ఓకే. యాహ్! థాంక్ యూ. Okay. Yeah. Thanks for joining. So I'll just upload this video into the YouTube. So I'll just share the link for the future purpose for reference. Okay. Thank you. Bye bye. Take care. Good night. Thank you.